యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క యూజీసీ నెట్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ చేయాలి అని ఆస్పిరెంట్స్ ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ సంబంధించి యాక్టివిటీ అయితే ఉంటుంది. క్యాండిడేట్ యాక్టివిటీ అనేది జస్ట్ ఈ యొక్క ఆప్షన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ విండో పైన మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ విండో ఫర్ ది యూజీసీ నెట్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి యూజీసీ నెట్కి సంబంధించి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేయాలి అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే టోటల్ యూజీసీ నెట్ అప్లికేషన్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యూజీసీ నెట్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మీకు సంబంధించి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ టూ థింగ్స్ అనేది ఉపయోగించుకొని సెకండ్ స్టెప్లో అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీ అనేది మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1150, ఒకవేళ వచ్చేసి బీసీ స్టూడెంట్స్ అయితే 600, అదర్ కేటగిరీ అయితే 350 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఫీ అయితే మీరు పే చేయాలి. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇలా టోటల్గా 4 స్టెప్లో మనం అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు మీరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అవుతారు, ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఏ కోర్స్కి అప్లై చేయాలి అనేది తెలుసుకోవాలంటే మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. లేదా మీకు ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయాలి. నార్మల్గా ఎలిజిబిలిటీ గురించి క్వైరీ చేసినట్లయితే ప్రజెంట్ మీరు పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనా లేదా అదర్ ఈక్వాలెంట్ కోర్సెస్ చేస్తున్న విద్యార్థులైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు 4 ఇయర్స్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లయినా కూడా మీరు యూజీసీ నెట్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లైక్ ఎంఏ స్టూడెంట్స్ కానీ, ఎంఎస్సీ స్టూడెంట్స్ కానీ, ఎంకామ్ స్టూడెంట్స్ కానీ అండ్ అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ స్టూడెంట్స్ కానీ, ఎంఈడీ, ఎంపెడ్ స్టూడెంట్స్ కానీ అండ్ అదర్ స్టూడెంట్స్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి. సో అప్లికేషన్ చేసుకునే ఆస్పిరెంట్స్ ఇలా మనం స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లో ఒక డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోగానే ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ సైన్ ఇన్ ఇంటూ డిజిలాకర్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ మీరు ప్రీవియస్ అప్లికేషన్ చేసినట్టయితే డిజిలాకర్కి అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అనుసంధానం అయితే చేయలేదు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనకు డిజిలాకర్కి దీనికి ఇంటర్లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇవ్వడం జరిగింది, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే యూజీసీ నెట్ ఎగ్జామ్ వచ్చేసి గతంలో 2-3 పేపర్స్ కూడా అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు. లైక్ ఒక అబ్బాయి వచ్చేసి ఎంఏ చేశాడు అనుకుందాం, ఎంఎస్సీ చేశాడు అనుకుందాం. ఎంఏలో నెట్ అప్లై చేసుకోవచ్చు, ఎంఎస్సీలో నెట్ అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంకామ్, ఎంబీఏ 2 చదివాడు అనుకుందాం. ఎంకామ్కి, ఎంబీఏకి సంబంధించిన మేనేజ్మెంట్ పేపర్కి 2 పేపర్స్కి అప్లై చేయడం జరిగింది. అలా ఒక పర్సన్ 2 పేపర్స్ అప్లై చేయకుండా ఉండడానికి సింగిల్ పేపర్ అప్లై చేయడానికి అండ్ అదేవిధంగా మీకు సంబంధించి క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు డిజిలాకర్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వన్స్ మీరు యూజీసీ నెట్ కనుక క్వాలిఫైడ్ అయినట్టయితే ఆ తర్వాత మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే డిజిలాకర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క సిస్టమ్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది. డిజిలాకర్ అంటే ఏం లేదు, జస్ట్ ఇది ఆధార్ తోటి లింక్అప్ అయ్యే ఉంటుంది. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, యూజర్ నేమ్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. మేమైతే జస్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటున్నాము. వన్స్ ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి డిజిలాకర్ యొక్క సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మా యొక్క ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే వెరిఫై సెక్యూరిటీ పిన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ డిజిలాకర్ యూజ్ చేసినట్టయితే మీరు గతంలో పిన్ పెట్టుకొని ఉంటారు. ఆ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇఫ్ మీరు గతంలో యూజ్ చేయలేదు, మీరు పిన్ మర్చిపోయినారు అనుకుంటే ఇక్కడ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీకు సంబంధించిన పాస్వర్డ్ని మీరు రికవరీ అయితే చేసుకోవచ్చు. రికవరీ చేసిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే మాకు పాస్వర్డ్ ఉంది. సో మాకు సంబంధించి ప్రీవియస్లో మేము పాస్వర్డ్ పెట్టుకోవడం జరిగింది. 6 డిజిట్స్ పిన్ అయితే ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మేము సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇఫ్ మీరు మర్చిపోయినట్లయితే
డిజిలాకర్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ మీద డీటెయిల్ వీడియో చేశాము. పాస్వర్డ్ ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఆ వీడియో చూసిన మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పైన క్లిక్ చేసి పాస్వర్డ్ అయితే మీరు రికవరీ చేసుకోండి. మేమైతే మా డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనము ఏదైతే యూజీసీ నెట్ ఎగ్జామ్ అప్లై చేస్తున్నామో యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ కోసం మీ డీటెయిల్స్లో ఏ డీటెయిల్స్ని అప్లికేషన్స్ తీసుకుంటారో అనేది అడుగుతుంది. సో యూజీసీ నెట్ ఎగ్జామ్ ఈ సెషన్ నుంచి ఒకటే పేపర్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒక క్యాండిడేట్ 2 more పేపర్స్ అప్లై చేయడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఇఫ్ మీరు ఆధార్ ద్వారా అప్లై చేయాలనుకుంటున్నారా, ఈకేవైసీ ద్వారా చేయాలనుకుంటున్నారా, పాన్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, ఎలా అయితే చేయాలనుకున్నారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఆధార్ అనేది మనకు బెటర్ థింగ్ ఎవరికైనా, జస్ట్ దానికి సంబంధించిన బాక్స్లో టిక్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకు ఎలో అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎలో పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ప్రాసెస్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది. దానిపైన మళ్ళీ మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు డిజిలాకర్కి సంబంధించి అథెంటిఫికేషన్ అనేది సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అనేది చూపించడం జరుగుతుంది. వన్స్ మీకు డిజిలాకర్ లాగిన్ కంప్లీట్ అయినట్లయితే నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ స్టెప్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఆధార్ కార్డ్ చూజ్ చేసుకుంటే ఆధార్ కార్డులో మీ డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా బై డిఫాల్ట్గా డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. లైక్ క్యాండిడేట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండరు అండ్ సేమ్ టైం మీ యొక్క మొబైల్ నెంబరు. సో మీకు సంబంధించిన అడ్రస్ అనేది ఆధార్ కార్డు ప్రకారం బై డిఫాల్ట్గా అయితే తీసుకుంటుంది. ఇన్ కేస్ పాన్ కార్డ్ తీసుకుంటే పాన్ కార్డ్ ప్రకారం డీటెయిల్స్ వస్తుంది. అలా మీ డీటెయిల్స్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, గ్రాడ్యుయేట్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం టైప్ చేయాలి. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ప్రకారం మీరు టైప్ చేయాలి. ఇక్కడ మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ సో డీటెయిల్స్ అయితే మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ అయితే యాజ్ పర్ పైన ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఇచ్చారో అదే విధంగా మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. బోత్ డీటెయిల్స్ అయితే సేమ్ ఉండాలి. యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ వన్స్ మీకు సంబంధించిన ఫాదర్, మదర్, క్యాండిడేట్ కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. దీంట్లో మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీ యొక్క విలేజ్ ఇవ్వాలి. తర్వాత లొకాలిటీకి సంబంధించి మీ మండల్ ఇవ్వాలి. మీ యొక్క స్టేట్, మీకు ఒక కంట్రీ ఇవ్వాలి. మీ యొక్క స్టేట్ ఇవ్వాలి. మీ యొక్క డిస్ట్రిక్ట్ ఇవ్వాలి. పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ మీ డీటెయిల్స్ ప్రకారం. సో కంట్రీ వచ్చేసి మనకు ఇండియా కాబట్టి ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఇండియా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ డిస్ట్రిక్ట్, మీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ రిలవెంట్ థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఫ్రమ్ నల్గొండ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఒక మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఇచ్చే మెయిల్ ఐడి కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం అయితే యూజ్ అవుతుంది. లాగిన్ అయిన ప్రతిసారి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అనేది 2 times ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది 2 times కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అయితే మీరు కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని అయితే ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ సేమ్ అడ్రస్, బోత్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ప్రజెంట్ స్టే చేసే అడ్రస్ వేరే ఉంది, ఆల్రెడీ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంది అనుకుంటే ఇక్కడ సపరేట్గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మాదైతే బోత్ అడ్రస్ సేమ్. సో డిక్లరేషన్లో టిక్ మార్క్ అయితే చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన పాస్వర్డ్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లాగిన్ అయిన ప్రతిసారి పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ చేసే పాస్వర్డ్ ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ satya@123 అనే స్టైల్లో అయితే పెట్టుకోవాలి. అది ఈజీగా అయితే మీకు గుర్తుంటుంది. సో ఎందుకు అంటే ఒక క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, ఇంటీజర్స్ అయితే ఉండాలి. ఈ విధంగా మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. satya@123 అనే స్టైల్లో పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకుంటే సో మీకు ఈజీగా గుర్తుండడంతో పాటు ఇక్కడ ఇచ్చినట్టుగా టెక్స్ట్ ఇచ్చినట్టుగా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ రిఫరెన్స్ టెక్స్ట్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఆ తర్వాత మనకి సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతుంది. సెక్యూరిటీ క్వశ్చన్ అనేది దీంట్లో మీరు ఏదో ఒక క్వశ్చన్ అనేది చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఫేవరెట్ బుక్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ బుక్ నేమ్ అనేది అక్కడ టైప్ చేయాలి. లేదా సో మీకు సంబంధించి బర్త్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ బర్త్ ప్లేస్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఫ్యూచర్లో మీరు పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రికవరీ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ 2 times ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ బుక్ నేమ్ అనేది టైప్ చేయాలి. అండ్ వన్స్ మీకు సంబంధించిన పాస్వర్డ్ ఇవ్వడం, మీకు సంబంధించిన సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సో ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చిన బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేసి సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం కంటే ముందు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా వెరిఫై చేసుకోండి. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, అడ్రస్, ఆ థింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటుంది. జస్ట్ క్లోజ్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం క్లోజ్ పైన క్లిక్ చేయగానే మనకు కొన్ని డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి, వాటిలో టిక్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోమంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకోవాలి. లేనట్లయితే మనం బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. మా డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, సో డిక్లరేషన్ బాక్స్లో అయితే టిక్ మార్క్ చేసుకోవడం జరిగింది. అలా మీకు సంబంధించి ఇప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకు ఇక్కడ డౌన్లో అగ్రీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అగ్రీ ఆప్షన్లో టిక్ మార్క్ చేసుకొని సో మీకు సంబంధించి ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ డీటెయిల్స్ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మిస్టేక్స్ లేవు అనుకుంటే డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో వన్స్ మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం ఎస్ అయితే అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. సో మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ వన్స్ మనం ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన మెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి మీ యొక్క అప్లికేషన్ నెంబర్తో పాటు మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని అండ్ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఉపయోగించుకొని సో మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేయాలి. లేదా డైరెక్ట్గా మీరు ఈ యొక్క వెబ్సైట్ నుంచి కూడా కంటిన్యూ ప్రాసెస్ పైన క్లిక్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయింది. ఆల్రెడీ మేము పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ 2 థింగ్స్ ఉపయోగించుకొని మేము కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయితే చూపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇంకా 2 స్టెప్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలి, పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో టోటల్గా మనకు 7 to 8 స్టెప్స్ అయితే ఉంటాయి. ప్రతి స్టెప్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఏ స్టెప్లో ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలనేది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ అయితే చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అండ్ వన్స్ మనం ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా టోటల్ స్టెప్స్ అయితే చూపిస్తాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో దీంట్లో మనకు వచ్చేసి ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంది, పర్సనల్ డీటెయిల్స్ ఉంది, డిజబిలిటీ డీటెయిల్స్ ఉంది, ఆపార్ ఐడికి సంబంధించింది, ఎగ్జామినేషన్ సిటీస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, అప్లై ఫర్ డీటెయిల్స్, లైవ్ క్యాప్చర్ అండ్ మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. ప్రజెంట్ మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకోవడానికి పర్సనల్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనము పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ నేమ్ అంటూ బర్త్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి జెండర్కి సంబంధించి ఫాదర్ నేము మదర్ నేము బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతాయి. ఇఫ్ మీరు గర్ల్ అయినట్టయితే దానికి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు సింగిల్ గర్లా కాదా అనేది. ఇఫ్ సింగిల్ సెల్ గర్ల్ మీ ఇంట్లో కనుక మీరు ఒకే ఒక అమ్మాయి అయినట్టయితే బాయ్స్ లేరు గర్ల్స్ లేరు మీరు ఒకటే అనుకున్నట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఉన్న బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మీకు సిబ్లింగ్స్ ఉన్నట్టయితే నో ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మదర్ నేమ్ ఫాదర్ నేమ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనేది చూడాలి. మిస్టేక్స్ లేనట్టయితే నో ప్రాబ్లం, మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేషనాలిటీ అయితే ఉంటుంది. నేషనాలిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇండియనా ఏంటి అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క నేషనాలిటీ అనేది మా యొక్క నేషనాలిటీ అయితే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మీ కేటగిరీ అయితే చూస్ చేసుకోవాలి. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఈడబ్ల్యూఎస్ అయినట్టయితే తెలంగాణ కానీ ఏపీ కానీ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయినట్టయితే మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే బీసీలో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఇలా రిలవెంట్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే సో ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియాలో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్లో మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీ కేటగిరీ అనేది సో మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఆ కేటగిరీ. ఇఫ్ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. ఒకవేళ మీరు ఓసీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఓసీ జనరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీకు సంబంధించి. బట్ మేము ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమినల్ ఏర్కి అయితే అప్లై చేస్తున్నాము. ఓబీసీ నాన్ క్రిమినల్ ఏర్కి అప్లై చేసినట్టయితే సో మీ దగ్గర క్రిమినల్ ఏర్ సర్టిఫికేట్ ఉందా అండ్ దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే అడుగుతారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఎస్ హ్యావ్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే నో ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో సర్టిఫికేట్కి సంబంధించి ఆ సర్టిఫికేట్ నెంబర్ లేకపోతే ఎప్పుడు అప్లై చేశారు దానికి సంబంధించిన రిసిప్ట్ దానికి సంబంధించిన డేట్ అయితే అడుగుతుంది. దాని థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అది సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ ఇక్కడ ఓబీసీకి సంబంధించి ఎవరైతే ఓబీసీ స్టూడెంట్స్ అప్లై చేసుకుంటున్నా అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేస్తున్నా కూడా. సో ఇఫ్ మీరు ఒక ఎస్సీ ఎస్టీ అనుకుందాం, ఎస్సీ ఎస్టీ అయినా కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ మనం ఎస్సీ ఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మీరు ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అనుకుంటే ఎస్టీ అని ఈ విధంగా ఇవ్వగానే తర్వాత డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఇష్యూ చేసిన ఆథర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి సిఎన్డీతో స్టార్ట్ అవుతుంది. ఇఫ్ మీరు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే ఓబీసీ అయినట్లయితే ఓబీసీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సంబంధించి సో స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఏ డేట్లో తీసుకున్నారని ఎంటర్ చేయాలి. ఎవరు ఇష్యూ చేశారు, తహసీల్దార్ ఇష్యూ చేశారా, డిప్యూటీ కలెక్టర్ ఇష్యూ చేశారా, ఎంఆర్ఓ ఆఫీసా సంథింగ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ అనేది.
అండ్ ఆఫ్టర్ దట్ మీకు డయాబెటిక్ ఉందా అని అంటారు. డయాబెటిక్ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఉన్నట్లయితే. సో తర్వాత మీకు ఇన్కమ్, పేరెంటల్ ఇన్కమ్ అడుగుతారు. బేస్డ్ ఆన్ మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ స్టేటస్ని బట్టి మీది అబోవ్ 1 lakh ఉందా, బిలో 1 lakh ఉందా అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క మైనారిటీ స్టేటస్ అడుగుతారు. ఇఫ్ మీరు మైనారిటీ స్టేటస్ అయితే ఎస్ పెట్టేసి దాంట్లో సబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సబ్ ఆప్షన్స్లో మైనారిటీలో మీ ఆప్షన్ ఏది అనేది అడుగుతారు. సో మాకు మైనారిటీ స్టేటస్ లేదు, సో మేము నో ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ వచ్చేసి మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది, ప్రజెంట్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు దేనికి అప్లై చేస్తున్నారని సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు పీజీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారా, అదర్ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారని అయితే మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా సో మీరు 4 years డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినట్టే మీ 4 years డిగ్రీకి సంబంధించిన ఆప్షన్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ కామర్స్కి అప్లై చేస్తున్నాము, కామర్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. 4 years డిగ్రీ మీద అప్లై చేస్తే నాట్ అప్లికేబుల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. నాట్ అప్లికేబుల్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మేము కామర్స్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. ప్రతిసారి ఉంటుంది క్యాప్చా అయితే, వీడియో లెంత్ అవుతుంది నేను ప్రతిసారి చెప్తే. మీరు క్యాప్చా అనేది ఈ ట్యాబ్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్లో నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మనం క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించిన డిజబిలిటీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇఫ్ మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్నా కూడా ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఆ రెలవెంట్ డిజబిలిటీ అనేది ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు అదర్ థింగ్స్ అయితే అడుగుతుంది. సో అదర్ థింగ్స్ వచ్చేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిజబిలిటీ ఏంటి, అదేంటి, ఇదేంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో డిజబిలిటీలో వచ్చేసి డూ యూ హ్యావ్ యూడిఐకి సంబంధించిన సర్టిఫికేట్ ఉందా, డిజబిలిటీ సర్టిఫికేట్ ఉందా అనేది అయితే అడుగుతుంది. సో ఆ రిలవెంట్ సర్టిఫికేట్ ఉంటే వాటి కన్ఫర్మ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. యాక్చువల్లీ మాకు ఎటువంటి డిజబిలిటీ లేదు, సో మేము నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. సో మీకు డిజబిలిటీ ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. డిజబిలిటీ లేదనుకుంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ప్రతి ట్యాబ్లో ఈ విధంగా ఎస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా డూ యూ హ్యావ్ ఆపార్ ఐడి అని అయితే అడుగుతుంది. సో మీకు ఆపార్ ఐడి ఉన్నట్టయితే సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు 2 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో మీకు ఆపార్ ఐడి ఉంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, అదర్వైజ్ నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆపార్ ఐడి అనేది నాట్ మ్యాండేటరీ. ఒకవేళ మీ దగ్గర ఆపార్ ఐడి లేకపోతే నో ఆప్షన్ పెట్టి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇఫ్ మీ దగ్గర ఆపార్ ఐడి ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆపార్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఇక్కడ ఆ టాపిక్ గురించి చెప్తే వీడియో లెంతీ అవుతుంది. సో మీరు ఆపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే సో ఆ వీడియో చూస్తూ ఆపార్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ మీరు ఆపార్ ఐడి క్రియేట్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో కూడా మీకు అది యూజ్ అయితే అవుతుంది. ఎడ్యుకేషన్ పర్పస్లో అయితే ప్రజెంట్ మీ దగ్గర ఆపార్ ఐడి ఉన్నా లేదా క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఆ వీడియో చూస్తూ క్రియేట్ చేసుకొని ఆపార్ ఐడి అని కనిపెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఆపార్ ఐడి లేకపోతే నో ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. వన్స్ నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, సబ్మిట్ చేయాలి. బట్ మీ దగ్గర ఆపార్ ఐడి ఉంది లేదా మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. వన్స్ మనం ఎస్ ఆప్షన్ ఇచ్చేస్తే సో మనకు ఆపార్ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఎస్ ఆప్షన్ ఇచ్చాను, నేను ఆపార్ ఐడి ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఎస్ ఆప్షన్ ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఆర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ అంటుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మీకు సంబంధించిన ఆపార్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. 2 times ఎంటర్ చేయాలి. ఆపార్ ఐడి వచ్చేసి టోటల్గా 12 digits అయితే ఉంటుంది. మీరు క్రియేట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఇంకా వచ్చేసి సబ్మిట్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఆపార్ ఐడి నెంబర్ ఇవ్వడం అయితే నాట్ మ్యాండేటరీ. బట్ మీకు ఇవ్వాలి అనుకుంటే ఎస్ ఆప్షన్ క్లిక్ చేసి ఆపార్ ఐడి క్రియేట్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. లేదా ఆల్రెడీ మీరు ప్రీవియస్లో ఆపార్ ఐడి క్రియేట్ చేసుకున్న ఆ నెంబర్ అయితే ఉంటుంది. ఆపార్ ఐడి అనేది పర్మనెంట్ నెంబర్, ఒకసారి క్రియేట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ అదే ఉంటుంది. సో ప్రజెంట్ మాకు సంబంధించిన ఆపార్ ఐడి అనేది ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఆర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ ఉంటుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్ చేసుకోవడానికి అండ్ మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడానికి అండ్ మీ పేరెంట్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేము వచ్చేసి కామర్స్ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నాము. కామర్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ కామర్స్ వచ్చేసి దేని ప్రకారం మీరు మాస్టర్ డిగ్రీ ప్రకారం అప్లై చేస్తున్నారా లేదా 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ద్వారా అప్లై చేస్తున్నారా అనేది అడుగుతుంది. ఇఫ్ మీరు 4 years డిగ్రీ ద్వారా బీకామ్ హానర్స్ 4 years డిగ్రీ స్టూడెంట్స్ అనుకోండి, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు 4 years డిగ్రీ బీఎస్సీ కావచ్చు, అదర్ 4 years డిగ్రీ బీటెక్ కావచ్చు, అలా చేస్తున్న స్టూడెంట్స్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ 4 years డిగ్రీని బట్టి. మాది మాస్టర్ డిగ్రీ కాబట్టి మాస్టర్ డిగ్రీ అని సెలెక్ట్ చేసుకుంటాము. మేము ఎంకమ్ మీద అప్లై చేస్తున్నాము. మీరు ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ అనుకుంటే సో అది 2 years డిగ్రీ అయితేనే మాస్టర్ డిగ్రీ, 4 years డిగ్రీ అయితేనే మనకు 4 years అనే ఆప్షన్ అయితే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ 2 years డిగ్రీ ఏదైతే ఉందో మాస్టర్ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ తర్వాత మనం ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి.
సో దీంట్లో మనకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేము కామర్స్కి అప్లై చేస్తున్నాం కాబట్టి కామర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ తర్వాత పేపర్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇంగ్లీష్ మీడియంలో రాయాలనుకుంటున్నారా, హిందీలో రాయాలనుకుంటున్నారా అని సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఇంగ్లీష్ రాయాలనుకుంటున్నాము, సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. మీకు ఏదైతే కావాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో రాయాలనుకుంటున్నారో, ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 4 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 4 సిటీస్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటున్నాము, తెలంగాణలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాము కాబట్టి తెలంగాణ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. సో మీరు తెలంగాణ అంటే తెలంగాణ, ఏపీ అంటే ఏపీ అని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీరు ఇచ్చిన అడ్రస్ డీటెయిల్స్ని బట్టి ఆ డీటెయిల్స్ బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత మేము ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ ఇస్తున్నాము, నెక్స్ట్ వచ్చేసి నల్గొండ అయితే ఇచ్చేస్తున్నాము. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది తర్వాత సో డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చుకోవచ్చు. సో తర్వాత డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఇక్కడ సో మాకు నియర్ బై వచ్చేసి ఖమ్మం ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ వరంగల్ అయితే ఉంటుంది. సో వరంగల్ అనేది అయితే ఇస్తున్నాము. ఇలా మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ పేరెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఫాదర్కి సంబంధించి ఆక్యుపేషన్, సో అగ్రికల్చర్ ఉందా ఏంటి ఉందా అనేది సెలెక్ట్ చేయాలి. ఇఫ్ నాట్ అప్లికేబుల్ అనేది కూడా ఉంటుంది. ఇఫ్ అవైలబుల్లో లేనట్లయితే మీరు అదర్స్ అని కూడా పెట్టుకోవచ్చు. ఫాదర్ క్వాలిఫికేషన్స్ కూడా పెట్టచ్చు ఇఫ్ అవైలబుల్లో ఉన్నా లేకపోయినా. అండ్ మదర్ క్వాలిఫికేషన్స్ కూడా పెట్టచ్చు. తరు అగ్రికల్చర్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనేది ఎడ్యుకేషన్ సంబంధించి కూడా పెట్టచ్చు. డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో అది. సో నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మీ పేరెంట్కి సంబంధించిన స్టేటస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఎస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించి పాస్ స్టేటస్ అడుగుతుంది, పాస్ ఇయర్ అడుగుతుంది, మీరు ఏ సబ్జెక్ట్ పాస్ అయ్యారు లేదా ఏ సబ్జెక్ట్లో అపీరింగ్లో ఉన్నారనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. వెదర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్సా అండ్ ఎగ్జామినేషన్ స్టేట్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి, ఈ డీటెయిల్స్ అయితే మీరు క్లియర్గా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫాస్ట్ స్టేటస్ అయితే ఉంటుంది, ఫాస్ట్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పాస్ అయిన స్టూడెంట్ ఆల్రెడీ పాస్ అయినట్టయితే నోటిఫికేషన్ వచ్చిన టైంకి మీరు పాస్ అయినట్టయితే పాస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ రాస్తున్నాము, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకునేవారు అపీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేమైతే పాస్ కావడం జరిగింది, పాస్ అని సెలెక్ట్ చేస్తున్నాము. ఇఫ్ మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అయితే అపీరింగ్ అనేది పెట్టచ్చు. థర్డ్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కానీ, ఫోర్త్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కానీ, ఫోర్త్ సెమిస్టర్ అయిపోయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నవారు కానీ సో మీరు అపీరింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము పాస్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వన్స్ పాస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మనకు కలర్ అయితే వస్తుంది, దాని చుట్టూ ఒక స్కై బ్లూ కలరు. అది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అది వెయిట్ చేయడం వల్ల మనకు అనదర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఆ తర్వాత మీరు ఇయర్ ఆఫ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీ యొక్క ఇయర్స్ని బట్టి మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము 2022లో అయితే పాస్ కావడం జరిగింది, మాకు సంబంధించిన పీజీ అనేది. సో 2022 అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు కోర్సు స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్ట్రీమ్ అనేది మీరు పీజీ కావచ్చు లేదా డిగ్రీ కావచ్చు, 4 ఇయర్స్ డిగ్రీ ఏ స్ట్రీమ్లో అయితే పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి ఇక్కడ కామర్స్ ఎంకమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. సో ఎంకమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. వన్స్ మనం ఎంకమ్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ట్యాబ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యే వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ ఇమీడియట్లీ వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకూడదు. సెలెక్ట్ చేసుకుంటే డీటెయిల్స్ అనేది మళ్ళీ డిసపియర్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా నార్మల్ మోడ్కి వచ్చే వరకు వెయిట్ చేయాలి. వన్స్ మన ఎంకమ్ కోర్స్ అనేది డిస్ప్లే అయినట్టు తర్వాత వెదర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, వెదర్ ఫైనల్ ఇయర్ రిజల్ట్ వెయిటెడ్ అనేది. సో ఇది మనకు నాట్ అప్లికేబుల్ అయితే ఉంటుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే పాస్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ రావట్లేదు. వెదర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ ఇయర్ రిజల్ట్ అంటే అది ఆప్షన్ అయితే ఉంటుంది, ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నాట్ అప్లికేబుల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు రిజల్ట్ ఆల్రెడీ రావడం జరిగింది కాబట్టి. వన్స్ మనం నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ క్వాలిఫైయింగ్ ఫ్రమ్ అని అయితే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి క్వాలిఫై అయ్యారు ఎగ్జామ్ అనేది, ఇండియా నుంచి రాసారా అదర్ స్టేట్ నుంచి రాసారా అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండియా నుంచి అయితే ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అవుట్ ఆఫ్ ఇండియా అయితే అవుట్ ఆఫ్ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నాది వచ్చేసి ఇండియా నుంచే కంప్లీట్ కావడం జరిగింది. సో ఇండియా అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ ప్రకారం సో మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది పీజీ కావచ్చు లేదా 4 ఇయర్స్ డిగ్రీ కావచ్చు, మీరు ఏ స్టేట్ నుంచి రాసారనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. నాది వచ్చేసి తెలంగాణ నుంచే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణ అనేది సెలెక్ట్ చేస్తున్నాము, తెలంగాణ అనేది సెలెక్ట్ చేయాలి. వన్స్ సెలెక్ట్ చేయగానే మనకు నెక్స్ట్ ఆటోమేటిక్గా స్క్రీన్ డిస్ప్లే అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నాకు డిస్ప్లే అవ్వడం జరిగింది. తర్వాత బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డు వచ్చేసి మీన్స్ ఏ యూనివర్సిటీలో చేశారు. సో నా యొక్క డిగ్రీ వచ్చేసి ఇక్కడ సో పాలమూరు యూనివర్సిటీలో అయితే కంప్లీట్ కావడం జరిగింది. పాలమూరు యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. ఇది స్టేట్ యూనివర్సిటీస్, ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. సో మీకు సంబంధించిన యూనివర్సిటీ నేమ్ దాంట్లో లేదు అనుకుంటే మీకు ఇక్కడ అదర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మీ యొక్క యూనివర్సిటీ నేమ్ లేకపోతే అదర్స్ అని అయితే ఉంటుంది. అదర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సో మీకు డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని యూనివర్సిటీస్ నేమ్స్ జనరల్గా ఉండవు, అలాంటప్పుడు మీరు అదర్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్స్ అని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మీరు ఏ యూనివర్సిటీలో అయితే చేశారో ఆ యూనివర్సిటీ టెక్స్ట్ టైప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు ఇక్కడ అదర్ అయితే రావడం జరిగింది. సో ప్రజెంట్ నాకు అదర్ అవసరం లేదు, పాలమూరు యూనివర్సిటీ అయితే ఉంది. సో పాలమూరు యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మీ రిజల్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ రిజల్ట్ అనేది ఏ విధంగా పాస్ అయ్యారు అనేది. సో ఇక్కడ పర్సంటేజ్ ఉంది, CGPA ఉంది. సో పర్సంటేజ్ వచ్చేసి ఏంటంటే మార్క్స్ బేస్డ్ స్టూడెంట్స్ పర్సంటేజ్ వేయాలి. CGPA అంటే 10కు కానీ ఎందుకు వచ్చాయనేది చూడాలి. నాకు CGPA కాబట్టి CGPA అనేది సెలెక్ట్ చేశాను. వన్స్ మనం CGPA సెలెక్ట్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ మాక్సిమం పాయింట్స్ మీకు వచ్చిన పాయింట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా CGPA అయితే తీసుకోవడం జరుగుతుంది. మాక్సిమం వచ్చేసి 10 పాయింట్స్ అండ్ మాకు
వచ్చింది వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో 8.8 అయితే రావడం జరిగింది. 8.8 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా 8.8 అంటే 80 అయితే చూపిస్తుంది బై డిఫాల్ట్గా. తర్వాత వచ్చేసి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి అడిషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీకు ట్విన్ బ్రదర్స్ ఉన్నట్లయితే ట్విన్స్ సంబంధించి మీరు ట్విన్స్ అయినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ట్విన్స్ అయి ఉండి వాళ్ళు కూడా యూజీసీ నెట్ అప్లై చేసినట్టయితే సో ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాలి. సో బట్ నేను వచ్చేసి ఇక్కడ సింగిల్, సో ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఒకవేళ ట్విన్స్ అయి ఉండి యూజీసీ నెట్ బోత్ అప్లై చేసినట్టయితే ఎస్ ఆప్షన్ ఇచ్చేసి వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మేము నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత వెదర్ అడ్మిటెడ్ ఇంటూ పిహెచ్డీ, ఒకవేళ మీరు ఆల్రెడీ పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకొని ఉంటే సో మీరు ఇక్కడ ఎస్ ఆప్షన్ ఇచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. పర్సూయింగ్లో ఉన్న అవార్డెడ్ ఉన్నా కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. సో మాకైతే లేదు కాబట్టి నో ఆప్షన్ ఇచ్చేస్తున్నాము. ఇఫ్ మీకు స్పెషలైజేషన్స్ ఉన్నట్టయితే టెక్స్ట్లో టైప్ చేయాలి. మీ యొక్క పీజీలో కానీ డిగ్రీలో కానీ వాట్ ఎవర్ మీరు అప్లై చేస్తున్న క్వాలిఫికేషన్స్ బట్టి ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో వెదర్ పొసెసివ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ పీజీ అయితే ఉంటుంది. ఇఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ ఇవ్వండి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇది ఇవ్వాలి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు. ఇఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్టు ఎస్ ఇవ్వండి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. అండ్ క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనకు ఇప్పుడు ప్రజెంట్ యూజీసీ నెట్ దేని పర్పస్ అయితే అప్లై చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. సో యూజీసీ నెట్లో వచ్చేసి టోటల్గా 3 స్టెప్స్ 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటుంది, అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది ఉంటుంది, తర్వాత పిహెచ్డీ అనేది ఉంటుంది. సో పిహెచ్డీకి కనుక అప్లై చేసినట్టయితే మీరు ఏదో ఒక యూనివర్సిటీలో పిహెచ్డీలో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇఫ్ మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసి దట్ ఈస్ ఈ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ పిహెచ్డీలో క్వాలిఫైడ్ అయినట్టయితే వితిన్ 1 ఇయర్లో ఎక్కడో ఒక చోట మీరు పిహెచ్డీలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది 1 ఇయర్కి సంబంధించి. ఇఫ్ మీకు కావాలంటే దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. తర్వాత జేఆర్ఎఫ్, సో మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు యూజీసీ నెట్ క్వాలిఫై ఇప్పుడు జేఆర్ఎఫ్కి ట్రై చేస్తున్నారు, జేఆర్ఎఫ్ మాత్రమే రావాలని కూడా జేఆర్ఎఫ్కి టిక్ మార్క్ అనేది చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన ఎలిజిబిలిటీని బట్టి. జేఆర్ఎఫ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి 32 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 3 ఇయర్స్ ఎక్కువగా ఉంటుంది. 35 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే జేఆర్ఎఫ్కి సంబంధించి. జేఆర్ఎఫ్ అప్లై చేస్తే బెనిఫిట్ ఏంటంటే ఇఫ్ మీరు క్వాలిఫైడ్ అయినట్టయితే ఏదో ఒక యూనివర్సిటీలో మీరు పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకుంటే మీకు 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఫెలోషిప్ అయితే రావడం జరుగుతుంది బేస్డ్ ఆన్ మీ యొక్క కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు. సో మినిమం అయితే 3 ఇయర్స్ వరకు మనకు ఫెలోషిప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది డిగ్రీ లెక్చరర్స్ కోసము అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం మనం అయితే అప్లై చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇలా మీరు 3 వాటికి అప్లై చేయొచ్చు. బట్ నా సజెషన్ ఆల్రెడీ యూజీసీ నెట్ రాసి ఎవరైతే గతంలో యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో మీరు మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అయితే అప్లై చేసుకోకండి. అలా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్లాట్లో మీరు మళ్ళీ క్వాలిఫై అయితే మీకు మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తుంది. బట్ మీ వల్ల ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు లాస్ అవుతారు. కాబట్టి నా సజెషన్, సో మీరు ఆల్రెడీ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ రాసి మీరు కనుక నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయినట్టయితే ప్రజెంట్ మీరు జేఆర్ఎఫ్ కోసం ట్రై చేస్తున్నట్టు జేఆర్ఎఫ్ మాత్రమే అప్లై చేయండి. సో ఎందుకంటే ఇఫ్ మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యారు అనుకోండి మీకు బెనిఫిట్ ఉంటుంది. బట్ మళ్ళీ యూజీసీ నెట్ క్వాలిఫై అవ్వడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు. 6 times 7 times క్వాలిఫై అయినా కూడా అది చూపించుకోవడానికి పెద్దగా అయితే యూజ్ ఏముండదు. కాబట్టి నా సజెషన్ అది, మీరు ఆల్రెడీ నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ జేఆర్ఎఫ్ మాత్రమే అప్లై చేయండి. లేదా ఇప్పుడు పిహెచ్డీ అడ్మిషన్స్ కోసం అనుకుంటే పిహెచ్డీ అడ్మిషన్ మాత్రమే తీసుకోండి. ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి. బట్ ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయకండి. సో అది, బట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వారు మాత్రం యొక్క 3 ఆప్షన్స్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి లైవ్ ఫోటో అయితే అప్లోడ్ చేయమంటుంది. సో మీకు సంబంధించిన లైవ్ ఫోటో అయితే దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో లైవ్ ఫోటో అప్లోడ్ చేయడానికి మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది మీ మొబైల్ ద్వారా స్కాన్ చేసి మొబైల్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. లేదా మీరు సిస్టమ్ యూజ్ చేస్తున్నట్టయితే సిస్టమ్ ద్వారా కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో యువర్ స్కానర్డ్ ఫైల్ ఏదైతే ఉందో స్పెసిఫికేషన్ తగ్గట్టుగా అప్లోడ్ కాలేదు. 80% ఫేస్ కవర్ కావాలనేది ఇవ్వడం జరిగింది. సో ఫుల్ ఫేస్ వచ్చేటట్టుగా అయితే మీరు చేయాలి. సో ఆ పిక్లో ఫుల్ ఫేస్ కనపడాలి. సో దానికోసం మళ్ళీ నేను ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ నేను అనదర్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది క్యాప్చర్ కోసం. క్యాప్చర్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఫోటో పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనం ఫుల్ ఫోటో అప్లోడ్ చేసి యువర్ ఫోటో ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీ ఫోటో యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు ఇప్పుడు తీసుకున్న ఫోటో ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్లో ఆల్రెడీ మీ యొక్క ఆధార్ కార్డు ప్రకారం ఫోటో అయితే ఉంటుంది. రెండింటిని కంపేర్ చేసుకోవాలి. 2 పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఓకే చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా లేవు అనుకుంటే మళ్ళీ రీక్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ మనకు రీక్యాప్చర్ అనేది ఉంటుంది. దీంట్లో మీరు టిక్ చేసుకొని రీక్యాప్చర్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్లో టిక్ చేసుకొని మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఫోటో అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది. బట్ నా ఫోటో వచ్చేసి ఇక్కడ సరిగా అయితే లేదు. నేను రీఅప్లోడ్ అయితే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ మనం ఫస్ట్ ఆప్షన్లో క్లిక్ చేసుకొని ఎస్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మన ఫోటో రీక్యాప్చర్ అయితే అవుతుంది. బట్ మీది పర్ఫెక్ట్గా ఉందనుకుంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఫోటో తీసేటప్పుడు ఇలా ఐస్ బ్లింక్ చేయడంతో పాటు మీరు కొంచెం ప్రాపర్గా లైట్ ఫోకస్ ఉండేటట్టయితే చూసుకున్నట్టయితే ఫోటో ఈజీగా అప్లోడ్ కావడం అయితే జరుగుతుంది.
అండ్ వన్స్ మన యొక్క లైవ్ ఫోటో అనేది అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో వన్స్ మీ యొక్క ప్రివ్యూ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అప్పటికి మీ పిక్ అనేది సరిగా లేదు, పర్ఫెక్ట్గా లేదు అనుకుంటే మనకి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ అయినా మీరు మీకు సంబంధించిన ఫోటోని ఎడిట్ చేసి మళ్ళీ లైవ్ ఫోటో క్యాప్చర్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ అయితే సో మా ఫోటో అయితే పర్ఫెక్ట్గానే ఉంది. సో ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ సంబంధించి మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయాలి, మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయినట్టయితే మీ యొక్క పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాకు ఎటువంటి డిజబిలిటీ లేదు కాబట్టి సో మాకు సంబంధించిన ఫాస్ట్ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటుంది. ఫోటో వచ్చేసి రిక్వైర్డ్ సైజ్ అయితే ఇచ్చారు. మనకు 100 KB నుంచి 200 KB ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 10 నుంచి 50 KB మధ్యలో అయితే ఉండాలి. సింపుల్గా మీకు ఫోటో అనేది 100 KB ఉండేటట్టు కానీ లేదా 120 KB ఉండేటట్టు సెట్ చేసుకుంటే సరిపోతుంది. సిగ్నేచర్ వచ్చేసి 40-30 KB ఉండేటట్టు సెట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ JPG ఫార్మాట్లో ఉండాలి. ఫోటోని అండ్ సైన్ని రిక్వైర్డ్ సైజులోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని బట్టి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ప్రజెంట్ వచ్చేసి నాకు సంబంధించిన పాస్ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ వన్స్ మీ యొక్క పాస్ ఫోటో అనేది గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. మాకు సంబంధించిన పాస్ ఫోటో యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్గా అప్లోడ్ యాజ్ ఒరిజినల్ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు ఇఫ్ ఎటువంటి స్పైడ్ స్పేస్ లేకపోతే. లేదు అంటే మీరు క్రాఫ్ట్ కూడా చేసుకోవచ్చు. బట్ మా ఫోటో వచ్చేసి రిక్వైర్డ్ సైజులోనే ఉంది. సో ఇక్కడ మేము అప్లోడ్ ఒరిజినల్ పైన క్లిక్ చేస్తున్నాము. ఇఫ్ మీరు సైజ్ రెడ్యూస్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా మీరు ఇంక్రీజ్ చేయడం, రెడ్యూస్ చేయడం అయితే చేయొచ్చు. బట్ మేము వచ్చేసి డైరెక్ట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాము. వన్స్ మనం అప్లోడ్ యాజ్ ఒరిజినల్ అనేది క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన ఫోటో యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా ఇమేజ్ ఫైల్ ఈజ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి ఇక్కడ అప్లోడ్ చేసిన ఫోటో చూడడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మీరు అప్లోడ్ చేసిన ఫోటోకి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి పర్ఫెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది. మా ఫోటో అయితే పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. దెన్ ఇమీడియట్లీ మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. దానికోసం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మన మొబైల్లో ఎక్కడైతే సేవ్ చేసుకోవడం జరిగిందో ఆ ఫోల్డర్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మా యొక్క సిగ్నేచర్ అయితే మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పిక్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. సో మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేయాలి. అండ్ వన్స్ మన సిగ్నేచర్ అనేది సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు దాన్ని రీసైజ్ అయితే చేసుకోవాలి కావాల్సిన విధంగా. సో ఇలా ఉందనుకోండి, మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేయాలి. స్క్రీన్ టచ్ చేసి సో మీరు దగ్గరికి వెళ్ళడం దూరం వెళ్ళడం చేసినట్టయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినట్టయితే సో మీకు సైజ్ అయితే రిక్వైర్డ్ సైజులోకి వస్తుంది. సో మాకు ఇక్కడ రిక్వైర్డ్ సైజులోకి వచ్చినాయి. సిగ్నేచర్ ఫుల్గా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ డన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. లేదు మీరు ఆల్రెడీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నది పర్ఫెక్ట్గా ఉంది అంటే అప్లోడ్ ఒరిజినల్ పైన క్లిక్ చేసినా కూడా అది ఒరిజినల్ అయితే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ డన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ మీ యొక్క సిగ్నేచర్ కూడా మీరు కరెక్ట్ సైజులో కనుక అప్లోడ్ చేసినట్టయితే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ మీకు ప్రివ్యూ అనేది డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయినట్టుగా ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే అప్లోడ్ చేసిన ఫోటో పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవడానికి ప్రివ్యూస్ పైన క్లిక్ చేయాలి. సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ కూడా చూడడం జరిగింది. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ డిక్లరేషన్కి సంబంధించి క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఎస్ అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ టోటల్ కన్ఫర్మేషన్కి సంబంధించి మన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ కోసం ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకు సంబంధించి కంప్లీట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు డీటెయిల్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరిఫై చేసుకోవాలి. క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ నేము, మదర్ నేము, మీ యొక్క సో కేటగిరీ స్టేటస్ సంబంధించి అండ్ తర్వాత మీకు సంబంధించి అదర్ థింగ్స్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో మీకు ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మా యొక్క డిక్లరేషన్ బాక్స్ అయితే మేము టిక్ మార్క్ చేసుకోవడం జరిగింది. మాకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మీరు దేనికోసం అప్లై చేస్తున్నారు అనే థింగ్స్ కూడా ఉంటాయి. JRF కోసం అప్లై చేస్తున్నారా, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం అప్లై చేస్తున్నారా, ఆ థింగ్స్ కూడా ఉంటాయి. అవైతే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క ప్రివ్యూ ఉంటుంది. వాటిని కూడా మనం డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన మాస్టర్ డిగ్రీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మాస్టర్ డిగ్రీ డీటెయిల్స్ కూడా వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే కరెక్షన్ చేసుకోవాలి. సో మిస్టేక్స్ ఏం లేవు అనుకుంటే ఆ రిలవెంట్ డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది.
అండ్ ఆ తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంటుంది, అది కూడా క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. క్లియర్గా ఉన్నట్టయితే ఓకే చేసుకోవాలి. సో తర్వాత ఫోటో సిగ్నేచర్ ఉంటుంది, అది వెరిఫై చేసుకోవాలి. మీకు సంబంధించిన లైవ్ ఫోటో ఉంటుంది, అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు డౌన్లోడ్ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది, దాంట్లో టిక్ మార్క్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ కరెక్షన్స్ లేవు అంటే ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. కరెక్షన్స్ ఉన్నాయనుకుంటే రైట్ సైడ్ ట్యాబ్లో వచ్చేసి మనకు కరెక్షన్ ట్యాబ్స్ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేసి కరెక్షన్స్ అయితే చేసుకోవాలి. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయంటే రిలవెంట్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడొచ్చు స్టెప్స్, కాంటాక్ట్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటాయి, కాంటాక్ట్ డీటెయిల్స్, డిజబిలిటీలో మిస్టేక్స్ ఉంటాయి, డిజబిలిటీ, ఆపర్ ఐడీలో మిస్టేక్స్ ఉంటాయి, ఆపర్ ఐడీ, క్వాలిఫికేషన్లో మిస్టేక్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్స్ అనేది మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. మా దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. సో మేము ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం ఎస్ అయితే అడుగుతుంది, ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టుగా చూపిస్తుంది అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా కంప్లీట్ అయినట్టుగా అయితే చూపించడం జరుగుతుంది. వన్స్ ఈ 2 స్టెప్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసే కంటే ముందు మీరు మెయిల్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మెయిల్ ఆల్రెడీ వెరిఫై చేసుకోవడం జరిగింది. ఇఫ్ మీరు వెరిఫై చేయనట్లయితే ఇక్కడ మెయిల్ వెరిఫికేషన్ సంబంధించి మీరు ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఇచ్చారో దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలి మెయిల్ వెరిఫికేషన్ సంబంధించి. వన్స్ మీకు మెయిల్ వెరిఫికేషన్ అయినట్లయితే పేమెంట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మాకు మెయిల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క క్యాప్చా ఎంటర్ చేయమంటుంది, మీ మెయిల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయమంటుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మీరు పేమెంట్ అయితే చేయాలి. ప్రజెంట్ మేము పేమెంట్ అయితే చేస్తున్నాము. పేమెంట్ చేయడం కోసం ఇలా స్క్రీన్ అయితే స్క్రోల్ చేస్తున్నాము. వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ పేమెంట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ రిలవెంట్ పేమెంట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో మాకు టోటల్ 600 రూపీస్ అయితే ఉంది. పేమెంట్ అయితే చేస్తున్నాము. ఇఫ్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటాయి, ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మేము పేమెంట్ చేయడం కోసం ఆప్షన్ అయితే క్లిక్ చేసాము. తర్వాత ఆన్లైన్ పేమెంట్ అనేది క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనగానే కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఓకే అడుగుతుంది, ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీ యొక్క నేము, మీకు సంబంధించిన ఫాదర్ నేము, అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది. ఆఫ్టర్ దట్ మీరు పేమెంట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, దేని ద్వారా పే చేయాలనుకుంటున్నారు అనేది. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు కెనరా బ్యాంక్ ద్వారా పే చేయొచ్చు, హెచ్డిఎఫ్సి ద్వారా పే చేయొచ్చు, అండ్ ఎస్బీఐ ద్వారా పే చేయొచ్చు, యూనియన్ బ్యాంక్ ద్వారా పే చేయొచ్చు. మీకు సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ వన్స్ మీకు సంబంధించిన పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, అదర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. సో మేము వచ్చేసి యూపీఐ ద్వారా అయితే పే చేస్తున్నాం. యూపీఐ ద్వారా పే చేస్తే మనకు అదర్ చార్జెస్ అయితే పడవు. రిమైనింగ్ బార్ ద్వారా పే చేస్తే మీకు 18 నుంచి 23 రూపీస్ వరకు అయితే ఛార్జ్ ఉంటుంది. సో నేను యూపీఐ ద్వారా అయితే పే చేస్తున్నాను. మీరు పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే ఎస్పెషల్లీ పేమెంట్ అయితే కేర్ఫుల్గా చేయండి. సో నేను యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పేమెంట్ చేయడం కోసం ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇది ఆప్షనల్, మీరు ఫిల్ చేయొచ్చు, ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మీరు ఫిల్ చేయకూడదు అనుకుంటే ఇక్కడ మనకు ఇది క్రాస్ మార్క్ అయితే ఉంటుంది, క్రాస్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఫిల్ చేయాలనుకుంటేనే మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీరు క్రాస్ మార్క్ పైన క్లిక్ చేస్తే అది మనకు డిజబుల్ అయితే కావడం జరుగుతుంది. వన్స్ అది డిజబుల్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా మీకు క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. క్యూఆర్ కోడ్ని జస్ట్ మీరు ఇలా క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆ క్యూఆర్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీ యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వెళ్ళేసి సో ఆ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు స్కాన్ అయితే చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ కోసం. సో ప్రజెంట్ నేను వచ్చేసి ఏంటంటే నాకు సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి సో నా యొక్క డివైస్లో ఫోన్పే ఆర్ గూగుల్ పే అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఫోన్పే అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మీకు సంబంధించి ఫోన్పేలో పాస్వర్డ్ అని ఎంటర్ చేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఈ విధంగా క్యూఆర్ కోడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి స్కాన్ క్యూఆర్కి సంబంధించి. ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను డౌన్లోడ్ చేసుకున్న పిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత డన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది 600 రూపీస్ అనేది. సో నేను 600 అయితే పే చేస్తున్నాను ప్రజెంట్. సో మీకు సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది కేర్ఫుల్గా ఎంటర్ చేసి సో మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ నాకు సంబంధించి యూజీసీ నెట్ ఎగ్జామ్ యొక్క అమౌంట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. జస్ట్ ఇక్కడ డన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏ పేజ్ నుంచి అయితే పేమెంట్ చేయడం జరిగిందో ఆ పేజ్కి డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను పేమెంట్ ఈ పేజ్ నుంచి అయితే చేయడం జరిగింది. సో ఇక్కడికైతే రావడం జరిగింది. కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ కంప్లీట్ అయ్యే వరకు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినైతే ఈ విధంగా యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత మనం ఓకే పైన క్లిక్ చేయాలి. సమ్ టైమ్స్ మీకు అమౌంట్ డిడక్ట్ అయినట్టయితే మళ్ళీ మీరు రీలాగిన్ అయ్యి మీ పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోండి. ఆఫ్టర్ దట్ మీ పేమెంట్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్ మీకు అమౌంట్ డిడక్ట్ అవుతాయి. సో మనకు 24 అవర్స్లో అది రిఫ్లెక్ట్ అవుతే అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. నా పేమెంట్ అయితే సక్సెస్ అయింది. సో నేను ఓకే పైన క్లిక్ చేస్తున్నాను.
అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు, అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు, పేమెంట్ కంప్లీట్ అయినట్టు అయితే చూపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని అయితే వస్తుంది. ఈ విధంగా మీకు వచ్చినట్టయితే మీరు యూజీసీ నెట్గా అప్లై చేసినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి యూజీసీ నెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ నాకు సంబంధించి యూజీసీ నెట్ జూన్ 2026 ఒక అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయింది. సో మీకు ఇక్కడ డౌన్లోడ్కి సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది టాప్లో. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది 100% అయ్యే వరకు వెయిట్ చేయాలి డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది. వన్స్ డౌన్లోడ్ అవ్వడం కంప్లీట్ అయితే ఈ విధంగా మనకు ఓకే అనే ఆప్షన్ వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మీకు ఆ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయినట్టయితే మీ మొబైల్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీ మొబైల్లో క్రాస్ చెక్ చేసుకోవాలి అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడిట్ ఆప్షన్లో మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.